అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్‌కి స్వాగతం. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అల్లం పకోడీ. దేవి నవరాత్రులు అంటే రాజమండ్రిలో దేవి చౌక్‌లో బాగా ఫేమస్ ఈ రెసిపీ. ప్రతి ఇంట్లోని అల్లం పకోడీ లేనిదే దేవి నవరాత్రులే జరగవు అన్నట్టు ఈ దేవి నవరాత్రుల్లో అల్లం పకోడీ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పకోడీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. అమ్మవారికి కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయకుండా చేస్తారు ఈ పకోడీని. ఫ్లేవర్ కోసం ఇంకాస్త కరివేపాకు ముక్కలు కూడా వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకండి, పిండి జారుగా అయిపోతే పకోడీ వేసుకోవడానికి వీలు పడదు. ఇలాంటి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వాటర్ వేసుకోకుండా వేడి ఆయిల్లో మన పకోడీల్ని చిన్నగా వేసుకోవాలి. ఈ పకోడీల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె పీల్చేస్తాయి, అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం పిండిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేసుకుంటేనే వీటి టేస్ట్. తీసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా ఈజీగా అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయింది. ఈ పకోడీ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.